అందరికీ నమస్కారం. ముందుగా ఎస్బిఎన్ న్యూస్ సమతా భారత్ న్యూస్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు నమస్కారము. మరియు కోవూరు నియోజకవర్గ ప్రజలకు, కోవూరు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా నమస్కారములు. నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. నా పేరు షేక్ నాసిర్. 2012-13 సంవత్సరాల నుంచి నేను పొలిటికల్లో యాక్టివ్గా ఉంటున్నాను. మా మైనారిటీస్లో ఎక్కువ శాతం చూసుకునే పని అయితే కాంగ్రెస్ పార్టీలకు మైనారిటీలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అదే కాంగ్రెస్ పార్టీకి కుటుంబానికి చెందిన వాడిని నేను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన బీసీలకు చేసినటువంటి మంచి పనులు గుర్తుంచుకొని అప్పుడు ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నేను 2013లో అజీజ్ గారితో పాటు రాజకీయాల్లో రావడం జరిగింది. దాంతోపాటు నేను 2021లో ప్రత్యక్ష ఎన్నికల్లో వార్డు నెంబర్గా నిలబడి ఒక 28 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు కదా. అసలు రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు 14 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. అలాగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారంటే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాజకీయ ప్రస్థానంకి వస్తే నేను గత 2012 నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నాను. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము మా నాన్నగారికి రాజకీయాల్లో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే ఆయన మధ్యతరగతి కుటుంబాలు మీ అందరికి తెలిసిందే. ఉదయం లేసామా, పని చేసుకున్నామా, బిడ్డల్ని ఏదో చదివించుకున్నామా అంతవరకే ఉంటారు మా నాన్నగారు. అయితే రాజకీయాల్లో మా ఫ్యామిలీకి సంబంధించిన మాత్రము మా తాతగారైన షేక్ రహీం గారు, అంటే మా చిన్న తాతగారు, మా తాతగారు మొత్తం ఒక 5 మంది అయితే ఈయన చిన్న తాతగారు. ఈయన మాత్రం పొడుగుపాడు పంచాయతీకి పెద్దోళ్ళ సమాచారం అంటే నాకు తెలిసినంత వరకు ఒక 5 పర్యాయాలు అంటే 20 సంవత్సరాలు ఏకదాటిగా ఈ పొడుగుపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా అయితే పనిచేశారు. అది మా కుటుంబానికి మాత్రం రాజకీయ యొక్క లైన్ అయితే మాత్రం ఇక్కడ తగులుతుంది. అలాగే మా అమ్మగారి యొక్క నాన్నగారు గుంటూరులో ఆర్టీఓ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఆయన కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణాల వల్ల ఆ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ జాబ్ని ఆయన రిజైన్ చేసి ఆయన కూడా రాజకీయాల్లో సోషల్ ప్రోగ్రామ్స్ అయితే బాగా చేసేవారు. దానికి మెచ్చి అప్పట్లో ఇందిరాగాంధీ గారు గుంటూరుకు వచ్చిన పరిస్థితుల్లో ఆయన్ని పిలిపించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా పోటీ చేయడం, దాని తర్వాత ఏఎంఐఎం పార్టీ వాళ్ళు ఆయనకి ఎమ్మెల్యే సీట్గా అలాట్ చేశారు. ఆయన ఆ సమయానికి ఎంఐఎం సీట్ అలాట్ చేసే సమయానికి ఆయన చనిపోయారు. వాళ్ళ కొడుకు ఇచ్చారు ఎమ్మెల్యేగా నిలబడమని, కానీ ఆయన నిలబడలేదు. అయితే మా కుటుంబానికి రాజకీయంగా ఇలా మా తాతల ద్వారా నుంచి అయితే మాత్రం రాజకీయం లైన్ అయితే మాకైతే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మాది రాజకీయ కుటుంబమే. కాకపోతే మా నాన్నగారు అయితే మాత్రము రాజకీయాల్లో ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఎందుకంటే మా మధ్యతరగతి జీవితాల్లో ఏంటంటే పని చేసుకోవడంతోనే సరిపోతుంది అన్నమాట లైఫ్ మొత్తం. పొడుగుపాటు రాజకీయంలో నిలదొక్కోవాలంటే అది చిన్న విషయం కాదు అన్నగారు. ఇప్పుడు మన పొడుగుపాడు పంచాయతీ మేజర్ పంచాయతీ అంటే 1,20 లక్షలు టర్న్ ఓవర్ సంవత్సరానికి. అదేవిధంగా జనాభా పరంగా చూసుకున్నా కానీ 18,000 మంది. ఈ కోవూరు నియోజకవర్గంలో మెయిన్ పంచాయతీగా పొడుగుపాడుని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బడా నాయకులు ఉన్నారు మన పొడుగుపాడులో. వీళ్ళందరినీ కాదనుకొని నువ్వు ముందుకు వచ్చేసి అంటే ఎలా ఉంటుందంటే ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకు కూడా ఇతను ఏదో చించేసే దానికి రాజకీయాల్లోకి వచ్చాడా లేకపోతే ఏందా అనే విధంగా అంటే చూసే ప్రేక్షకులకు అనిపించవచ్చు. అంతేగాని ఇది మేము ప్రత్యేకంగా అడిగేటువంటి ఇదైతే కదా. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. పెట్టండి. నేను ఇంటర్మీడియట్ గ్రూప్ నేను తీసుకుంది సిఈసి. ఎందుకంటే నేను సివిల్స్ రాయాలనేది నాకు కోరిక. సివిల్స్ లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి నేను సిఈసి తీసుకున్నాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి అంటే అది మా కుటుంబంలో రాజకీయం ఉంది కాబట్టి ఏందో పబ్లిక్కి సేవ చేయడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్ గ్రూప్ కూడా సిఈసి తీసుకున్నా. దాని తర్వాత నేను 2008-9లో సివిల్స్కి ప్రిపేర్ అయ్యా అనమాట. అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను క్వాలిఫై అవ్వలేకపోయాను. దాని తర్వాత గ్రూప్స్ కూడా రాశాను అనమాట. సరే, ఇక్కడ నాకైతే నా ఆర్థిక పరిస్థితులు అప్పట్లో నాకు సహకరించలేదు. సో నాకు మనసులో ఏదో ఒక తపన, నేను పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్నాను కదా, కానీ చేయలేకపోతున్నానే.
సరే నాకు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పబ్లిక్కి సర్వీస్ చేయడం అనేది తప్ప ఆప్షను ఇంకోటి లేదనుకునేది దానికి లేదన్నమాట. రాజకీయాలు అనేది ఒక గొప్ప ఆప్షన్. సో నేనేం చేశానంటే ఇంకా యాక్టివ్గా 2012 నుంచి నేనేం చేశానంటే రాజకీయాల్లో వచ్చి నేనేదో చించేయడానికి ఏదో చేసేయడానికి రాలేదు. నా వంతుగా నేనేం చేయగలుగుతాను పబ్లిక్ అనే ఒక విషయంతో నేను మా ఊర్లో పొలిటికల్గా కాసంతా యాక్టివ్గా ఉండడం జరిగింది 2012 నుంచి. ఇప్పుడు ఇంకా బడబడ నాయకులు ఉన్నారని చెప్తున్నారా, అదైతే వాస్తవం. పొడుగుపాడు పంచాయతీ పెద్ద పంచాయతీ కాబట్టి 18,000 జనాభా ఉండరు, ఇక్కడ బడబడ నాయకులు ఉండడం అనేది సహజం. వీళ్ళందరిలో నేను తట్టుకొని వెళ్తున్నానంటే అది భగవంతుడి కృప. ఇంకోటి ఏంటంటే మా పార్టీ ఒక స్టాండ్ అనమాట. మా పార్టీలో ఎలా ఉంటుందంటే యువతరానికి మా టీడీపీ పార్టీలో మంచి ప్రోత్సాహం ఇస్తారు. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి పార్టీ అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. ముఖ్యంగా మా యొక్క ప్రశాంతి రెడ్డి గారు అయితే యువతరం రాజకీయాల్లో రావాలి, ఒక ఉన్నత భావాలతో ఉన్నవారిని ఆమె ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి నేను పొడుగుపాడులో బడాబడా నాయకులు ఉన్నా, అనకొండాలున్నా, తొండలున్నా, మా మేడం యొక్క ప్రోత్సాహంతో యువతరం రాజకీయాల్లో రావాలి. ఇంకోటి ఏంటంటే మా టీడీపీ నారా లోకేష్ యువనేత, కాబోయే సీఎం, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత రాజకీయాల్లో వచ్చి ఈ స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన యొక్క ప్రత్యేక దృష్టి ఉందన్నమాట యువత పైన. ఈ యొక్క ఆలోచనలన్నీ టీడీపీ పార్టీలో యూత్ని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి నాకు మా పార్టీలో డబ్బు లేకపోయినా కూడా రాజకీయాల్లో ఈ బడబడ నాయకుల మధ్యలో నుంచి నాకు రాణించడం చాలా సులభంగా ఉంది మా పార్టీ ద్వారా. 2021 ముందు చూసుకుంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళందరూ కొద్ది రోజుల ముందులోనే టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు జరిగేటువంటి చర్చ ఏమిటంటే మన కోవూరులో కావచ్చు, ఇక్కడ పొడుగుపాడులో కావచ్చు, ఎక్కడున్నా కానీ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పక్క పార్టీ నుంచి వచ్చారో వాళ్ళు ముందుకు వెళుతున్నారటువంటి భావన, మిమ్మల్ని వెనక్కి నెట్టేశారే, నన్ను వెనక్కి నెట్టేశారే అనేటువంటి చులకన అనేటువంటి ఇదేమైనా మీ మనసుకి ఏమైనా నొప్పించిందా? ప్రశ్న అడిగారు. బట్ నారా లోకేష్ గారు ఎలక్షన్స్కు 2024 ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పారు స్టేట్లో. ఎవరైనా కూడా మా టీడీపీ పార్టీలో రాదలుచుకుంటే ఎలక్షన్స్ ముందు ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాము, దాని తర్వాత అయితే మాత్రం వాళ్ళని మేము ఉపేక్షించాము, వాళ్ళు వద్దు అని చెప్పారు. క్లియర్ కట్గా చెప్పారు. మా టీడీపీ కుటుంబ సభ్యుల్లో మా పార్టీలో ఒక స్టాండ్ ఏంటంటే అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పేసారు స్పష్టంగా ఎలక్షన్స్ ముందు, అది ఒక రోజు ముందైనా కూడా ఎలక్షన్స్ ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ మేము స్వాగతించాం, వాళ్ళతో కలిసి మేము పనిచేసాం. ఉంటారు కొంతమంది ఊసరు వెళ్ళిలు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో వచ్చి కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు. కానీ మీకు ఇక్కడ కోవూరులో ఒకటి ఏంటంటే, కోవూరు సుప్రీం లీడర్ మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, ఆమె యొక్క ఆలోచన ఏంటంటే ఆమె అన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. ఎవరు పార్టీలో నుంచి అవకాశాల కోసము వైసీపీలో నుంచి టీడీపీకి వచ్చారో ఏదైనా వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం వారి గురించి ఆలోచిస్తుంది, పార్టీ కోసం కష్టపడే వారి గురించి కూడా ఆలోచిస్తుంది. ఆమె స్పష్టంగా మాకు చెప్పారు, పాత వ్యక్తులు ఎవరైతే మీరు ఉండారో టీడీపీ కుటుంబంలో, టీడీపీ కుటుంబ సభ్యులు, మీ యొక్క కష్టాన్ని ఏ రోజు కూడా నేను మర్చిపోను, మీ యొక్క విలువను ఏ రోజు కూడా నేను తగ్గించని ఆమె యొక్క స్పష్టమైన ప్రకటన చేశారు. ఆమె చాలాసార్లు అదే మాట చెప్తూ వచ్చారు. సో మాకేందంటే వీళ్ళు కొత్త వాళ్ళు రావడం వల్ల మాకైతే మా యొక్క స్థానాలు ఏమైతే వెనకైతే పోలేదు. మా మేడం గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి యొక్క సహకారంతో ఇంకా మేము పాత వ్యక్తులైన మాకు ఇంకా చాలా కోఆపరేషన్ చేస్తున్నారు మా మేడం గారు. ఎలా అంటే వాళ్ళకి ఏదైనా మాకు సముచిత స్థానాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఏదైనా మేము పనిని తీసుకెళ్ళినప్పుడు కూడా మేడం గారు మమ్మల్ని చాలా గౌరవిస్తూ మమ్మల్తో చక్కగా మాట్లాడుతూ వెంటనే అధికారులకు ఫోన్ చేసి, మా నాయకులు వస్తున్నారు, ప్రజల సమస్యలు తీసుకొస్తున్నారు, వెంటనే మీరు పరిష్కారం అయితే చూపించాలని చెప్పేసి మేడం గారు సహకారంతో మేము పార్టీలో సీనియర్ ఉన్నా కూడా మాకు చాలా ఈజీగా ఉంది. అది నాయకుడిని బట్టి ఉంటుంది. మా టీడీపీ స్టాండు చాలా క్లియర్ కట్టు ఏంటంటే టీడీపీ పార్టీలో సీనియర్స్ని గౌరవించడం, మళ్ళీ కొత్త వారు వచ్చిన వాళ్ళని స్వాగతించి వాళ్ళని టీడీపీ పార్టీ యొక్క లైన్ని చూపించడము. దాని తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సీనియర్స్ని, టీడీపీ పార్టీలో సీనియర్స్ని చాలా బాగా గౌరవిస్తారు. కాబట్టి మాకు అలాంటి భేదాలు అయితే ఏం లేవు. మాకైతే మొత్తం చాలా బాగుందన్నమాట. కొత్త నాయకులు వచ్చడం వల్ల మా స్థానాలు అయితే ఏమీ పోలేదు. మేమంతా ఒకటే కుటుంబం లాగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. కొత్తోళ్ళు కానీ పాతోళ్ళు కానీ కలిసిమెలిసి ఉన్నాం. కోర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడం గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడు
కోవూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మేడం గారు పార్టీల్లోకి రావటం తక్కువ కాలమే అయినా ఆమె గుర్తింపు అనేది ఎవరికి అంటే చాలా సంవత్సరముల నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తీసిపోయినటువంటి గౌరవం కానీ ఒక హోదా, ఆ పదవికి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారని మేము కూడా చెప్పగలం. ఎందుకంటే అదే విధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు చూసుకుంటే మేడం గారికి పొలిట్ బ్యూరో మెంబర్గా ప్రకటించారు. దాని గురించి మీ అభిప్రాయం ఏందన్న గారు? ముందుగా మా మేడం గారికి కంగ్రాచ్యులేషన్స్, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిన్నే ఆమె పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యురాలిగా టీడీపీ పార్టీలో సెలెక్ట్ అవ్వడం అంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. టీడీపీ కుటుంబ సభ్యులకి దాని గురించి తెలుసు. చాలా పెద్ద పొజిషన్ అది, పార్టీలోనే అత్యున్నతమైన స్థానం అది. అయితే మా మేడం గారు ఏ రోజైతే ఎలక్షన్స్లో నిలబడ్డారో ఆమె గెలిచిన తర్వాత రోజు నుండి ప్రతిరోజు ఏదో ఒక వార్డులో, ప్రతిరోజు ఏదో గ్రామంలో, ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఎప్పుడూ ఆమె విజిట్ చేస్తూనే ఉందన్నమాట. ఎంత విజిట్ అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే అదేదో పెద్ద ఆడంబరాలతో చేసుకొని ప్రజల్ని దూరం చేసే విధానంగా ఉండిందన్నమాట. ఏదో ఎమ్మెల్యే వస్తున్నారు, మేళతాళాలు పెట్టేసి వచ్చేసారు, వెళ్ళిపోయారు అనేది కాకుండా ఇవి మేడం గారు ఎటువంటి అంటే గెలిచిన తర్వాత నుండి ఏదో ఒక గ్రామంలో, మండలంలో, వార్డులో తిరుగుతా నిత్యం ప్రజలతో ఉండి వీళ్ళకి నేను ఎలా సేవ చేస్తే నాకు ఇంత మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు కదా ఊరు ప్రజలు, వీళ్ళకి నేను ఏ విధంగా అయితే వీలైనంత ఎక్కువగా నేను వీళ్ళకి ఏ విధంగా అయితే సేవ చేయగలను అనే ఆమె యొక్క మైండ్లో ఉండి గెలిచిన రోజు నుండి ఆమె ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉంది. ఈమె యొక్క పనిని స్టేట్ పార్టీ గుర్తించిందనమాట. ఈ ఎమ్మెల్యేలో ఇంత, అందులో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి ఈమె కష్టపడడం అసలు స్టేట్ పార్టీ ఆశ్చర్యపోయిందనమాట. ఏమంటే ఈమెకి కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఒక విపిఆర్ ఫౌండేషన్ ఉంది, మరి ఇంకోటి, ఈ మూడింటిని కూడా ఆమె ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ రాజకీయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ, అందులో కోవూరు ప్రజలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉదయం లేస్తే ప్రజలతో ఉండడం వల్ల ఈమె యొక్క కష్టాన్ని చూసి, ఈమె యొక్క చేసే ప్రయత్నాన్ని చూసి, అధికారులతో ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధానాన్ని చూసి, ఎప్పుడు పబ్లిక్తో ఉండడం చూసి, కార్యకర్తలతో మంచిగా ఉండడం చూసి, ఈమె రాజకీయాల్లో ఇంకా ముందుకు సాగాలి, ఇలాంటి వారు కావాలని చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన, మా బాస్ నారా లోకేష్ గారు, యంగ్ డైనమిక్ లీడర్ గారు, ఆయనైతే ఇలాంటి వారు ఖచ్చితంగా రాజకీయాలు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆమెకి ఈ యొక్క పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇచ్చి ఆమెని గౌరవించారు. అందుకోసం ఏంటంటే తక్కువ సమయంలోనే ఆమెకి ఈ పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఆమె ప్రజల్లో ఉండడం. ఇంకోటి ఆమె నినాదం ఏంటంటే అవినీతి రహితంగా. ఖచ్చితంగా మీరు చూసినట్టయితే కోవూరులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వండి అసలు లేదు. గంజాయి అయితే అసలు కోవూరులో లేనే లేదు. ఎవరైనా కనిపిస్తే తోలు తీసేస్తూ ఉంది మా మేడము. ఓకేనా, గంజాయి అనే ఒక పేరు కూడా వినిపించడం లేదు. ఇంకా అవినీతి అయితే మీకు అసలు గ్రావెల్ కానీ ఇసు కానీ ఎక్కడ కూడా అక్రమానికి తావు లేకుండా ఆమె చాలా క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఆమె పరిపాలన చేస్తూ ఉంది. ఇవన్నీ మెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆమెకు ఒక స్థానం అయితే పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇచ్చి ఆమెకు ఒక స్థానం కల్పించాడు. మీరు చెప్పినట్టు మేడం గారు వచ్చిన కొద్ది కాల వ్యవధిలోనే ఎంతో గొప్పగా ఇక్కడ కోవూరులో ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. కాకపోతే ప్రజల్లో ఈ మేడం గారు అంటే ఒక గొప్ప అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ దాన్ని చెడగొట్టేటువంటి విధంగా కొంతమంది పార్టీలు, అంటే ఒక గ్రామం కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, ఏ విధంగా అంటే 2 వర్గాలుగా చీలిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు కొట్టుకున్నటువంటి సన్నివేశం అయితే ఇటీవల గత 2-3 వారాల నిడివిలోనే ఒక దగ్గర అయితే కొట్టుకోవడం జరిగింది మన కోవూరులోనే. ఇదే విధంగా కొన్ని గ్రామాల్లో కూడా 2-3 వర్గాలుగా చీలిపోయి వాళ్ళు ఇటువంటి చర్యలు చేసుకున్నారు, అంటే గొడవలు పడడం ఇలా చేస్తున్నారు కదా. దానిపైన ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని గురించి మీరేం చెప్పగలరు? ముందుగా ఏంటంటే 2 వర్గాలు అనేది కోవూరు నియోజకవర్గాల్లో టీడీపీలో అయితే
లేదు, అదైతే స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఒక సంఘటన గురించి అయితే చెప్పారు, ఆ సంఘటన పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ప్రతి పార్టీలో ఒక మనిషికి ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటాయంటే అది పర్సనల్గా ఉంటాయి, అది వేరే వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి. కానీ టీడీపీ పార్టీకి ఆ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళే మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎమ్మెల్యే గారికి పార్టీకి ఎటువంటి ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదని. కోవూరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా టీడీపీ కుటుంబంలో అయితే 2 వర్గాలు అయితే లేవు. ఇవన్నీ అపోజిషన్ పార్టీ చేసే మాపైన దుమ్ము ఎత్తే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దాన్ని ప్రజలైతే నమ్మే పరిస్థితులు అయితే లేదు. మా టీడీపీ పార్టీలో మాత్రం 2 వర్గాలు అయితే ఏం లేదండి, ఒకటే కుటుంబము. మన జరిగిన విషయానికైతే టీడీపీ పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదనే బాధితులైతే వాళ్ళే ప్రెస్ మీట్ ముందు వచ్చి చెప్పారన్నమాట. దీని గురించి అంతకు మించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదండి. అదే మన కోవూరు నియోజకవర్గంలో చూసుకుంటే ముస్లిం మైనారిటీ వర్గం అనేది చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు కొన్ని నామినేటెడ్ పోస్టులు అయితే కోవూరుకి ఉన్నాయనే ఉన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి పదవులు మీ ముస్లిం మైనారిటీ వర్గంలో ఎవరికైనా ఇచ్చేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? కోవూరు నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య సుమారుగా 38,000 నుండి 40,000 వరకు ఉంది. పెద్ద స్థాయిలోనైతే మనకు కోవూరు నియోజకవర్గంలో మైనారిటీలు అయితే సంఖ్య అయితే ఉందన్నమాట. ఇంకా నామినేటెడ్ పోస్టుల విషయంలో వస్తే దాని డెసిషన్ వచ్చేసి పార్టీ తీసుకుంటుందండి. పార్టీ ఎప్పుడు కూడా వెనకబడిన వర్గాలకు మాత్రం అన్యాయం అయితే చేయదు. ప్రజెంట్ ఉన్న ఏదైనా నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చారో నామినేటెడ్ పోస్టులు దానికి ఏం క్వాలిఫై అవ్వాలో పార్టీ నిర్ణయించింది, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చారు. బీసీ వర్గాలు కూడా త్వరలోనే ఏదైనా నామినేటెడ్ పోస్టులు వస్తే మాత్రం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అయితే ఇచ్చే ఆలోచనలు అయితే ఉన్నారు. ఓకేనా? అందులో మైనారిటీలు కూడా సముచిత స్థానం ఖచ్చితంగా కల్పిస్తారు మేడం గారు, దాంట్లో నో డౌట్. ఎప్పుడు కూడా టీడీపీ స్టాండే వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకురావడమే టీడీపీ ఒక ముఖ్య ఉద్దేశం. పార్టీ స్టాండే అదనమాట. అటువంటిది ప్రజెంట్ అయితే ఉన్న నామినేటెడ్ పోస్టులు ఏదైతే పార్టీ ఇచ్చారో ఆ యొక్క స్థానాన్ని బట్టి ఎవరైతే బాగుంటారో అనేది మేడం గారు కనిపించిందో వాళ్ళకి ఇచ్చారు. దానికి మేము హృదయపూర్వకంగా వాళ్ళతో మేము కలిసి పని కూడా చేస్తున్నాం. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మైనారిటీలకి ఖచ్చితంగా మైనారిటీలు కూడా రాబోయే రోజుల్లో భగవంతుని దయతో మేడం గారు అయితే మాత్రం మైనారిటీలు కూడా మంచి స్థానాలు కల్పిస్తారని ఆశిస్తాం, కల్పిస్తారు కూడా. దాంట్లో నో డౌట్. మైనారిటీలకి ఎప్పుడు కూడా మేడం గారు అండగా ఉండారు కూడా. ఎలక్షన్స్ తర్వాత ఆమె గెలిచిన తర్వాత ముఖ్యంగా దర్గాకు వచ్చి ఈద్గాలో వచ్చి ఆమె కూర్చోవడం, మైనారిటీల పట్ల ఆమెకు ఉన్న స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని చూసే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మా పొడుగుపాడు షాదీ మంజిల్కి మేడం గారు లెటర్ కూడా పెట్టారు కలెక్టర్ గారికి, షాదీ మంజిల్ని రెడీ చేయండి అని చెప్పేసి. ఇంకా మసీదులకు కానీ మరమ్మతులకు కానీ ఇలాంటి ఫండ్స్ అయితే మైనారిటీలకి ఎప్పుడు ఏదైనా అవసరం వస్తే మేడం గారు ఎటువంటి వెనుకంజ వేయకుండా మైనారిటీలకి పూర్తి మద్దతు అయితే మేడం గారు కల్పిస్తున్నారు. భవిష్యత్తులో భగవంతుని దయతో నామినేటెడ్ పోస్టులు ఏదైనా వచ్చినా కూడా దాంట్లో మైనారిటీకి బీసీ వర్గాలకి సముచిత స్థానం అయితే ఖచ్చితంగా కల్పిస్తారు మేడం గారు, ఇందులో నో డౌట్. ముస్లిం మైనారిటీ వర్గం అనేది రాజకీయంగా బలంగా ఉన్నామని మీరు అంటున్నారు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే అంత ఇదిగా అయితే ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రాజకీయంలోకి వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ లేవనేటువంటి భావన అయితే నాకు కనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? లేదండి, మీ అభిప్రాయం తప్పు. ఎందుకంటే మీరైతే ముస్లిం మైనారిటీస్ అనేది రాజకీయాల్లో తక్కువ అయితే ఉంటారనేది అదైతే వాస్తవం. కానీ ఇక్కడ మా పార్టీలో ఎలా ఉంటుందంటే అండి, మనకు ముస్లిం మైనారిటీలు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు బాబు గారు. మీరు చూసుకునే పని అయితే అజీజ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా చేశారు. దాని తర్వాత పార్టీ రూలింగ్లో వచ్చిన తర్వాత ఆయనని వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేశారు. ఫారూక్ షుబ్లీ గారిని ఉర్దూ అకాడమీకి చైర్మన్గా చేశారు. దాని తర్వాత ప్రీవియస్గా చూసుకుంటే ఎంఏ షరీఫ్ అహ్మద్ గారిని శాసన మండలి చైర్మన్గా చేశారండి. నో డౌట్ మైనారిటీలోకి ఇక్కడ మంచి స్థానం ఉందని
చెప్పుకోవడంలో వెనుకంచె వేయాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ రియాలిటీస్ అది ఇవన్నీ మీకు ఎట్లా చేస్తారంటే అండి, ఈ అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి సార్, వీళ్ళు కావాలని మైనారిటీల మధ్య ఏదో చిచ్చు పెట్టడానికి మీకు ఎటువంటి స్థానాలు అయితే లేదు, మీకు ఎటువంటి గౌరవం అయితే లేదు, అది ఇదని చెప్పేసి ఈ అపోజిషన్ పార్టీలు కల్పించే భావన తప్ప టీడీపీ పార్టీలో ఉన్న మైనారిటీలకు ఇచ్చేంత విలువ వేరే పార్టీల్లో ఎక్కడ కూడా లేదు అనే దానికి నిదర్శనమే ఈ యొక్క పోస్టులు. ఇప్పుడు ఎంఏ షరీఫ్ గారికి శాసన మండలి చైర్మన్ ఇచ్చారు, అత్యున్నత స్థాయి ఇచ్చారు. జిల్లాలో చూసుకునే పనైతే హాజీ అబ్దుల్ అజీజ్ గారికి జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఇటీవల ఆయనకు ఒక స్టేట్ పోస్ట్ ఇచ్చారు. ఫారూక్ షుబ్లీ గారికి చూసుకునే పనైతే ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఇచ్చారు. ఇంతకన్నా నిదర్శనమా? ఇంకా మీరు చూసే పని అయితే మైనార్టీల గొంతులు ఎవరైనా కోసారంటే అది వైసీపీ కోసింది. గొంతు కోయడం కాదు, చంపేయడానికి ప్రయత్నం కూడా చేశాడని చెప్పడంలో కూడా సిగ్గు లేదని వెనకాడాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్సీ సిఏ విషయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏ మైనార్టీ ఓట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అదే మైనార్టీలని గొంతు కోయడానికి వెనకాడలేదు. పార్లమెంట్లో ఎన్ఆర్సీ సిఏ బిల్లుకి మద్దతు పలికి మైనార్టీ యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు, మైనార్టీ యొక్క గొంతును నొక్కారండి. వాళ్ళ యొక్క పరిపాలనలో ఎవరికి ఇచ్చారండి మైనార్టీలకు సముచిత స్థానాలు? టీడీపీ ఇచ్చినట్టు. గ్రౌండ్ రియాలిటీ అనేది వీళ్ళు కల్పించే అపోహ తప్ప గ్రౌండ్ రియాలిటీలు మాత్రం మైనార్టీలకి మంచి స్థానాలు అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్థానాలు టీడీపీ పార్టీలో వస్తాయండి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొన్నటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఏమైనా ఉన్నాయా? 2021లో నేను పొడుగుపాడు గ్రామ పంచాయతీకి ఒక వార్డులో 13వ వార్డుకి మెంబర్గా అయితే నేను నిలబడడం జరిగింది. ఆ రోజు పార్టీ ఆదేశాల ప్రకారం ఇక్కడ నాకు సీట్ ఇచ్చారు. నేను నిలిచాను. అతి తక్కువ ఓట్లు, ఒక 28-30 ఓట్లతో నేను ఆపోజిట్ అప్పుడు లీడింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పైన నేను తక్కువ ఓట్లతో ఓడిపోయానండి. అసలు ఆ రోజులు గుర్తు చేసుకుంటే నాకైతే చాలా బాధ వేస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాం ఆ రోజుల్లో. మేము పార్టీలో వార్డ్ మెంబర్గా నిలబడడానికి కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని భయపించేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. అంతటి కష్ట సమయాల్లో కూడా టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులైతే వెనక అంజేయలేదు. పార్టీ ఏదైతే చెప్పొద్దో దానికి మేము ముందే వెళ్తున్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని మానసికంగా శారీరకంగా మాకు వైసీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మేము మాత్రం ఆ రోజుల్లో ఎలక్షన్ నిలబడ్డాము. మా యొక్క శక్తిని మించి మేము పోరాటం చేశాము. ఆ రోజు కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ రోజు నేను వార్డు మెంబర్గా నిలిపిస్తే నాతో పాటు క్యాన్వాసింగ్ కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వైసీపీ పార్టీ వాళ్ళు భయపెట్టేవాళ్ళు. భయపెట్టి నాతో పాటు ఎవరైనా తిరిగితే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టేవారన్నమాట. అలాంటి సమయాల్లో ఇదంతా గమనించిన ప్రజలు మాత్రము టీడీపీ పార్టీని ఆదరించారు. నాకు మంచి ఓటింగ్ వేసి వాళ్ళకి సమాధానం ఇచ్చారన్నమాట. చాలా బాధలు, అప్పుడైతే చాలా కష్టపడ్డాను. ఏమంటే నేను క్యాన్వాసింగ్గా ఒంటరిగా కూడా వెళ్ళానండి. ఒంటరిగా కూడా ప్రతి ఇంటికి నేను ఒంటరిగానే వెళ్ళాను. నాతో పాటు ఒక 4-5 మంది మాత్రమే క్యాన్వాసింగ్ తీసుకెళ్లేవాడిని. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు నాకు తెలుసు. వాళ్ళు మాత్రం ఒక 40-50 మందితో క్యాన్వాసింగ్ చేసేవాళ్ళు, నేను మాత్రం 4-5తో మాత్రమే క్యాన్వాసింగ్ చేసేవాడిని. నాతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళని భయపెడుతున్నారన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెడతాం, మీకు ఆ పథకాలు ఎత్తేస్తాం, ఈ పథకాలు ఎత్తేస్తామని భయపెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఆ రోజు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకున్నా నేను అత్యంత స్వల్ప ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. అందులో కూడా ఓటింగ్లో ఓట్లు పడాయి, కొన్ని ఓట్లు అయితే రాసి ఓట్లు పడ్డాయి. ప్రజలైతే నాకు మంచిగా ఆదరించారు. భగవంతుడి దయతో నేను ఆ రోజుల్లో మంచి పేరు కూడా తీసుకొచ్చాను అన్నమాట. చాలా కష్టాలైతే పెట్టారండి వైసీపీ వాళ్ళు నన్ను. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కోవూరులో ప్రత్యేకంగా పలానా పొడుగుపాడుకు సంబంధించినటువంటి నాజీర్ గారికే ఇస్తాము. మీ యొక్క అభిప్రాయం ఏమిటి, ఎలా ఉంటుంది ఆ విషయంలో? మీరు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా. ఎందుకంటే ఎవరికైనా కోరికే ఏదైనా మంచి పదవి వస్తుంటే ఇంకా ప్రజలకి ఏదైనా మంచి చేయబోతున్నాము అనే ఒక సంతోషం అయితే ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ పదవి కానీ ఇస్తాయే, నేనైతే ఇంకా పబ్లిక్ మంచిగా చేస్తాను. మైనార్టీలకి అని కాదు, ప్రతి సామాజిక వర్గానికి నా వంతు నేను ఎంత సేవ చేయాలో అంత చేస్తాను. ఇప్పుడున్న స్థాయి కన్నా
ఒక ప్రమోషన్ వస్తే ఇంకా బాగా చేయగలుగుతాను. ఏమంటే అప్పుడు నాకు కాస్తంత ఇంకా కాస్త అధికార యంత్రం ఉంటుంది, నా సహచరులు ఉంటారు. నేను చేసేది అప్పుడు చిరు ప్రయత్నం ఇంకాస్త పెద్ద ప్రయత్నంగా అవుద్ది. ఇంకా ప్రజలకి బాగా చేయగలుగుతాను. నాకైతే సంతోషంగా ఉంది మీరు ఈ మాట చెప్తా ఉంటే. వస్తే బాగే ఉంటుందండి. ఇంకా పబ్లిక్ ఏదైనా సేవ చేయడానికి నాకు ఇంకొక అవకాశం అన్నమాట. కోవూరు నియోజకవర్గంలో చూసుకుంటే కోవూరు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తాలూకా ఆఫీస్ దగ్గర ఒక అన్న క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానిపైన కోవూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చొరవతోనే నెరవేరింది అనేటువంటి భావన ప్రజల్లో ఎక్కువగా ఉంది. దాని గురించి మీరేమన్నా చెప్పగలరా? ఖచ్చితంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చొరవతోనే మా కోవూరు మండలానికి అన్నా క్యాంటీన్ వచ్చింది. ప్రతి మండలం కూడా మా కోవూరు నియోజకవర్గాల్లో ఉన్న 5 మండలాల్లో కూడా మేడం గారు అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేశారు. ఓకేనా. అయితే కోవూరు మండలంలో ప్రజలకు ఏంటంటే చిరకాల కోరిక అన్నా క్యాంటీన్ ఉండాలనేది. ఓకేనా. ఈ అన్నా క్యాంటీన్ని మీరు చూసుకున్నట్టయితే దీంట్లో ఒక చూడండి ఆ ప్రిమైసెస్ ఎలా ఉంటుందంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. అన్నా క్యాంటీన్ యొక్క భవనం అయితే ఒక కార్పొరేట్ స్టైల్గా ఉంటుంది. మొన్న ఆయన ఎవరో చెప్పారు, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుకుంటాను, ఇంకొక ఎమ్మెల్యే గారు ఎవరో చెప్పారు 5 రూపాయలు వేస్తున్నారులేండి భోజనాలని. మీరు పెట్టండి, మీరు పెట్టలేరు, పెట్టించిన వాళ్ళకి కూడా చెడనుకే ప్రయత్నం చేస్తుంటారు. అర్థం. మీరు ఎందుకు పెట్టాలి? 5 రూపాయలే కదా, కేవలం 5 రూపాయలే కదండి. ఏమండి మీరు ఒకసారి చూసారా? అది కేవలం 5 రూపాయలు అనేది సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంటు. దానికి అయ్యే ఖర్చు 60-70 రూపాయలు అయితే గవర్నమెంటు 55 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి చెల్లిస్తూ ఉంది అనమాట. అది 60-70 రూపాయల భోజనం, అది 100 రూపాయల భోజనం అవుద్ది కనీసం. అది మీరు చూసే పని అయితే అక్కడ ఆ భోజనం నాణ్యత కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకి జీతాలు, అక్కడ కరెంటు, ఎలక్ట్రిసిటీ ఇదంతా గవర్నమెంటే భరిస్తూ ఉందండి. ఆయన 5 రూపాయలు అని చెప్పేస్తే ఎట్లా? అది 5 రూపాయల భోజనం, అదే 100 రూపాయలు అవుద్ది అది ప్లేటు తినాలంటే. ఆ భోజనాన్ని ఒక మంత్రి హేళన చేస్తారు. మీరు ఎందుకు పెట్టలేదు? మళ్ళీ చూడండి, మా ఇస్లాంలో చెప్తూ ఉంటారు, ఎవరికైనా పేదవాడికి కానీ ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే వారికి భగవంతుడు స్వర్గంలో చోటు కల్పిస్తారని భగవంతుడు చెప్తా ఉన్నాడు. అలాంటి యొక్క భోజనాన్ని గత వైసీపీ ప్రభుత్వం పేదల నోటికాడ నుండి తీసేసిందండి. అదే వాళ్ళకి ఆడ సగం దరిద్రం, ఆడ పేదల కాడ నోటికాడ భోజనం తీసేయడం సగం దరిద్రం చుట్టుకుంది. అర్థమైందా? ఆడే వాళ్ళు వెనకం చేసేసారు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆయన వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం. చూడండి, మీరు ఆ అన్నా క్యాంటీన్ల కాడికి వెళ్తే ఒక రోజుకి కనీసం ఒక 500 మంది భోజనాలు చేస్తారండి. ఇప్పుడు కోవూరు చూసుకునే పని అయితే ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే జనాలు కానివ్వండి, ఆ స్కూల్స్కి వచ్చే ఏదైనా పేరెంట్స్ కానివ్వండి, ఆ హాస్పిటల్స్కి వచ్చే ఎవరైనా పేషెంట్స్కి వాళ్ళ అటెండర్స్ కానివ్వండి, ఆ కోర్టుల కాడికి వచ్చే ఎవరైనా వీళ్ళందరూ వచ్చేసి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారండి. ఆడ పోయి ఒకసారి చూస్తే కదా అది 5 రూపాయల భోజనమా లేకపోతే 100 రూపాయల భోజనం అర్థం అవుద్ది. ఒకసారి తినండి, దాని యొక్క క్వాలిటీని టెస్ట్ చేయండి, ఆ ప్రెమిసెస్ చూడండి. ఒక స్టార్ హోటల్లో వెళ్ళినట్టు, ఒక స్టార్ రెస్టారెంట్లో వెళ్ళినట్టే ఉంటుంది. ఆ కౌంటర్స్ కానివ్వండి, ఆ నీట్నెస్ కానివ్వండి, ఇదంతా కనిపించదండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. పేదవాళ్ళు బాగుపడే పేదవాళ్ళని బాగుపరిచే ఉద్దేశం అసలు వైసీపీ పార్టీకి లేదు. కాబట్టే ఆ యొక్క అన్నా క్యాంటీన్ మూసేశారు. ఏమి రాజశేఖర రెడ్డి గారి పేరుతో పెట్టుకొని క్యాంటీన్ ఓపెన్ చేయొచ్చు కదా. మరి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టున్నారు, దాన్ని కంటిన్యూషన్ చేశారు కదా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని. అది ఒక విజనరీ, అదొక విజన్ ఉండాలన్నమాట. ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని కంటిన్యూషన్ చేయడానికి కూడా ఒక దమ్ము ఉండాలి. రాజకీయాల్లో ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మంచి పథకం, దాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద రన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ మంచి పథకం, మరి రాజశేఖర రెడ్డి పేరు పెట్టి మీరు చేయొచ్చు కదండి. చేతకాని పనులు చేస్తూ ఇళ్ళు పేదలు బాగుపడితే చూడలేరు ఇళ్ళు. అర్థమైందా? అందుకోసం అన్నా క్యాంటీన్ మూసేశారు. 10 సంవత్సరాల కాలండి మా కోవూరు మండలానికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి చొరవతో ఇవాళ అన్నా క్యాంటీన్ కోవూరు మండలంలో ఉండడం మాకు చాలా ఆనందకరం, సంతోషం. మేము ఒక గర్వంతో చెప్పుకుంటున్నాం. ఇది ఒక చరిత్ర. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చొరవతో అన్నా క్యాంటీన్ అనేది వచ్చిందని ఒక చరిత్ర. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు పెట్టారా? మీరు ఒక ట్రస్ట్ ఉంది, మీ ట్రస్ట్ ద్వారా రన్ చేయాలి కదా. మరి అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడే అర్హత అయితే వైసీపీ వాళ్ళకి లేదు. దాంట్లో ఈ లోపాలు ఆ లోపాలు ఉండి అని చెప్పకూడదు కూడా. వాళ్ళకి అసలు ఆ యొక్క స్టాండ్ కూడా వాళ్ళకి లేదన్నమాట. అంత స్థాయి కూడా వాళ్ళది కాదు. అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడే స్థాయి వాళ్ళకైతే లేదు. వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకొస్తే మీ పరిస్థితి ఏంటి? అయ్యో భలే చెప్పారు.
ఆల్రెడీ 2014 నుండి 2019 నుండి 24 దాకా వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని చేశారు కదండి. అప్పుడే తట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ వైసీపీ పార్టీ గెలవడం అనేది ఒక కళ. అది గెలవడం అనేది ఒక కళ. దాన్ని అసలు మనం ఊహించకూడదు. ఎందుకంటే ఇవాళ స్టేట్లో మీరు చూసుకున్న పని అయితే అమరావతి పనులు ఏ విధంగా శరవేగంగా జరుగుతున్నాయి మీకు తెలుసు. ఒక సైడు అమరావతి పనులు, ఒక సైడు పోలవరం పనులు, ఇంకో సైడు సంక్షేమ పథకాలు, ఇంకొక సైడు స్టేట్ డెవలప్మెంటు, ఇంకొక సైడు కంపెనీసు, ఇన్ని జరుగుతున్నాయండి స్టేట్లో. ఇంకో సైడు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చున్నారు. ఎవరు కూడా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు పోలీసుల పైన కానీ అధికారుల పైన అయితే లేదు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చున్నారు. వాళ్ళు చాలా చాలా సమర్థవంతంగా స్టేట్లో లా అండ్ ఆర్డర్ని పోలీసులు మెయింటైన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, 2019 నుండి 24 వరకు మంచి నీళ్ల కన్నా కూడా చాలా సులభంగా దొరికేది గంజాయి. ఓకేనా? ఇప్పుడు మీరు 2024 నుండి చూస్తున్నారు కదా, స్టేట్లో ముందు ఉక్కుపాదం మోపిందే గంజాయి పైన. లా అండ్ ఆర్డర్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి తగాదాలు లేకుండా స్టేట్లో ముందుకు సాగిపోతుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్, ఆయన విజన్. ఓకేనా? ఇక్కడైతే మీరు అమరావతి చూస్తున్నారు, శరవేగంగా ఫారెన్ నుంచి కంపెనీస్ వస్తూ ఉన్నాయి, పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మన వైజాగ్లో చూస్తే గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్లతో ఒక ఫారెన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా ఇండియాలో పెట్టినటువంటి మొదటి సంస్థ. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. ఇండియాలో ప్రత్యక్షంగా పెట్టుబడి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన సంస్థ గూగుల్ వైజాగ్లో పెట్టారు. ఎందుకు? స్టేట్లో ఇండియాలో వేరే స్టేట్లు లేవా? డెవలప్ అయిన స్టేట్స్ ఉండే కదా. ఎందుకు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రోత్సహిస్తారు, మొత్తం సహకరిస్తారు. డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు విజన్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టే అంత పెద్ద గూగుల్ సంస్థ ఇండియాలో ఎక్కడ పెట్టకుండా వైజాగ్లో పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత భరోసా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నో డౌట్ ఇంకొక 30 సంవత్సరాలు కూడా టీడీపీ పార్టీయే కూటమి సహకారంతో అధికారంలో భగవంతుని దయతో వస్తూ ఉంది. వాళ్ళు కూడా అలాగే అనుకోమన్నారు కదా. అప్పుడు చూస్తే వాళ్ళు కూడా మేము ఎన్నో పథకాలు ఇచ్చాము, చేసాము, చెందాము, మేము ఇంకా గెలిచేస్తాం అనేటువంటి అపోహలో వాళ్ళు కూడా ఉండరు. మీరు అదే అపోహలో ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నాను. కాన్ఫిడెంట్కి ఓవర్ కాన్ఫిడెంట్కి ఒక తేడా ఉందండి. కాన్ఫిడెంట్ ఏంటంటే మనం పని చేస్తూ ఉంటే, సక్సెస్ అవుతూ ఉంటే, ఓకే మనం ఇక్కడ నిలదొక్కగలుగుతాము, మనం చేసే అభివృద్ధి ప్రజలు కనిపిస్తూ ఉంది అనేది కాన్ఫిడెంటు. ఓవర్ కాన్ఫిడెంటు, టూ మచ్ కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉనింది. ఏం చెయ్యకపోయినా కూడా వై నాట్ 175 అన్నారు. 175 పోయి 11 అయిపోయింది అన్నమాట. ఒక టీం లాగా తయారైపోయింది. ఓకేనా? 11కి శాశ్వతం అయిపోయారు వాళ్ళు కూడా చెప్పారు మేము 30 సంవత్సరాలు ఉంటారని. ప్రజలు గమనించారు కదా. ఆయన బాగా ఎందుకు చేసే పని అయితే మీకు 11 ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు బాగా ఇచ్చేసాను అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పులు దోసేసి ఇంటికి సంబంధించి ఒక ఏదైనా ఇంటిని అప్పు పాలు చేసేసి వాళ్ళకి బిర్యానీలు నేను తినిపించేశాను, మా ఇల్లు సుభిక్షంగా ఉందట ఇంటి పేపర్లు పోయి తాకట్టు పెట్టేసి మీరు ఇంటిని అప్పులు పాలు చేసేసి మీకు బిర్యానీలు పెడితే ఏం సుఖం అండి? సంక్షేమ పథకాలని చెప్పి ఇచ్చారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇచ్చారు, ప్రజలందరూ గమనించారు, ఇది కరెక్ట్ కాదన్నారు. వాళ్ళ యొక్క నినాదం కూడా ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం. వాళ్ళ నిదానం రపరప అంట. ఎవడైనా ఓడిపోయి ఎలక్షన్స్లో ఓటమిలు గెలుపులు మామూలండి. నెక్స్ట్ మీరు ఎలక్షన్స్లో రావాలనుకుంటున్నారు, వాళ్ళ అజెండా ఏంది? మేము ప్రజలకి ఇది చేస్తూ ఉంటున్నారు. మేము వస్తే రపరప జగన్ 2.0 ఏంది ఇది? ఏంది ఇదే? ఏదైనా మేము WWF ఛాంపియన్లు ఏమైనా నడుస్తుంది స్టేట్లో? మీరు సీఎం కాదా? నెక్స్ట్ వస్తే మేము ఇలా చేస్తాం అలా చేస్తా ఉంటున్నారా? కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయి, మేము అండి. ఇదే స్టేట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. మీరు ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు అయితే సహకరించే యోచనలు అయితే లేరు. దానికి నిదర్శనమే 11. ఆయన అంత బాగా చేసే పని అయితే అంటే ఆ 11 ఎందుకు వస్తాయి? ఇంకో 151 పోయి 175 రావాలి కదా. వై నాట్ 175 అన్నాడు కదా ఆయన. 11కి ఎందుకు అంకితం అయ్యారు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ప్రజలు ఒక స్టాండ్ ఇచ్చేశారు ఆయనకి, నువ్వు 11కే ఎక్కువ అని చెప్పేసి ఇచ్చేశారు. ఆడికి అయిపోయింది. మళ్ళీ ఏంది అధికారం లేదు. వైసీపీ వాళ్ళు నెక్స్ట్ అధికారంలో వచ్చే అంత సీన్ అయితే లేదు.
ప్రజలంతా గమనిస్తున్నారు. వీళ్ళు వస్తే లా అండ్ ఆర్డర్ స్టేట్లో డిస్టర్బెన్స్ అవ్వద్ది, స్టేట్ డెవలప్మెంట్ అవ్వదు అని పబ్లిక్ గమనిస్తున్నారు కాబట్టి ఆడికి 11 ఇచ్చేసి పంపించేశారు. ఆయన కనీసం పబ్లిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మనిషి అయితే అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలి కదండి. నేను సింగిల్ మ్యాన్, నేను సింగిల్గా పోరాడాను ఎలక్షన్లు అంటున్నారు కదా, వచ్చి కూర్చో అసెంబ్లీలో, అడుగు, అక్కడ ఏమైనా తప్పులు ఉంటే అడుగు. మళ్ళీ జీతాలు తీసుకుంటారు కదండి మీరు 11 మంది, మరి మీరు అసెంబ్లీకి రారు, ఏమి రారు, మరి జీతాలు ఎలా తీసుకుంటున్నారు? మీకు పబ్లిక్ పట్ల ఏం ఇంటెన్షన్ ఉంది మీకు? ఏం ప్రతిపక్షం ఒకవేళ ఓడిపోతారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి ఉండారు 2019, 24 రాలే అసెంబ్లీకి, కూర్చున్నారు కదా, ఆయనకి ఎన్నో అవమానాలు చేశారు కదా, కూర్చొని ఉండారు కదా, మళ్ళీ ప్రజల్లో వచ్చారు కదా. ఇది ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణం. ఓడిపోతే మేము వచ్చిన తర్వాత మీ సంగతులు చూస్తాం. పబ్లిక్ గమనిస్తున్నారండి. ఇక వైసీపీ పార్టీకి అయితే రాజకీయ భవిష్యత్తు లేదనేది నా ఉద్దేశం. నెల్లూరులో చూసుకుంటే లా అండ్ ఆర్డర్ అనేది మీరు సర్క్యులర్గా ఉండి బాగుంది అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఇంటికి వెళ్ళి దాడి అనేది ఒకటి జరిగింది. అంటే అది మన రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే ఒక దరిద్రమైనటువంటి సంఘటన. అది ఏ విధంగా అంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అలా దాడి జరగడం అనేది ఇప్పటి వరకు దాన్ని గుర్తించినటువంటి సంఘటన కూడా ఇక్కడ జరుగుతుంది. దాని గురించి మీ పార్టీ పైన ఎన్నో అపోహలు వచ్చాయి. దాని గురించి మీరేమన్నా వెల్లడించగలరా? ఆ సంఘటన ఏదైతే దాడి జరిగిందో దానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదండి.